తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వెండి పళ్లెంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్దకు చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సీఎం చంద్రబాబు నాయుడు దంపతులకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభానికి నమస్కరించుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు వకుళామాత, విమాన వెంకటేశ్వర స్వామి, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద మంత్రోచ్చారణలతో వేద పండితులు సీఎం చంద్రబాబు నాయుడు దంపతులను ఆశీర్వదించారు. టీటీడీ ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన సందర్భంగా తిరుమలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న సమయంలో తిరుపతిలోని అలిపిరి దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.